మనం ప్రజెంట్ తెలంగాణ భవన్లో ఉన్నాం. ఏదైతే సికింద్రాబాద్ పార్లమెంట్‌కి సంబంధించి ఆ సెగ్మెంట్‌కు సంబంధించి పద్మారావు గౌడ్‌కైతే ఒక బీసీ నేతకైతే టికెట్ కేటాయించడం జరిగింది. అతడు గతంలో కూడా కేసీఆర్ తోటి చాలా సన్నిహితంగా ఉంటూ ఆ యొక్క సన్నిహితమే ఇప్పుడు ఆయనకు టికెట్ వరించిందని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకనంటే ఇప్పుడు ఈ యొక్క సికింద్రాబాద్ మీద అత్యధికంగా పట్టున్న వ్యక్తి అంటే పజ్జన్న అలియాస్ పద్మారావు గౌడ్. ఇప్పుడు అదేవిధంగా కాంగ్రెస్ నుంచి దానం నాగేందర్ ఇద్దరు కూడా పోటీ పడతారు. ఎందుకనంటే దానం నాగేందర్ బీఆర్ఎస్ నుంచి గెలిచి కాంగ్రెస్లోకి వెళ్ళాడు. మరి ఈ యొక్క సికింద్రాబాద్ సెగ్మెంట్ అనేది చాలా రసవత్తంగా మారింది. ఎందుకనంటే ఓ రకంగా చెప్పుకోవాలంటే బీఆర్ఎస్ వర్సెస్ బీఆర్ఎస్ అన్నట్టుగానే చదువుతుంది. ఎందుకంటే ఆయన కాంగ్రెస్లో పోయినా కూడా బీఆర్ఎస్ క్యాడర్తో గెలిచిన వ్యక్తి. సరే, కొంతమంది అక్కడ విశ్లేషకులు కూడా మనకు రాజకీయవేత్తలు నాయకులు బీఆర్ఎస్ నాయకులు కూడా మనతో ఉన్నారు. వాళ్ళతో మాట్లాడి చూద్దాం అసలు స్థానికంగా పరిస్థితులు ఏంటి, అసలు ఇప్పుడు కాంగ్రెస్ ఎట్లా వ్యవహరిస్తుంది అనేది కూడా మనకు చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఒకసారి అక్కడ ఉన్న ఏదైతే ఈ మీటింగ్కి సంబంధించి అక్కడ ఉన్న బీఆర్ఎస్ నాయకులను అడిగి తెలుసుకుందాం. ఉద్యమం నుంచి కూడా వీళ్ళు బీఆర్ఎస్లో ఉన్న నాయకులు కాబట్టి వీళ్ళకి కొంచెం పట్టు ఉంటుంది. అసలు పజ్జన్న ఎంతవరకు గెలవగలుగుతాడు, ఏదైతే అధికార పార్టీలో ఉన్న ఏదైతే దానం అందులో చేరాడు, అధికారంలో వచ్చిన వెంటనే కాంగ్రెస్లో జాయిన్ అయిన తర్వాత ఆయనకి ఏ విధంగా ఉన్నది అనేది ఒకసారి అడిగి తెలుసుకుందాం. నమస్తే అన్న. నమస్తే. ఎలా ఉన్నారు అన్న? బాగున్నాను. చాలా రోజుల తర్వాత ఏంది ఎట్లా పజ్జన్న గెలుపు కోసం ఏం చేయబోతున్నారు? మాకు ఎన్నికలు కొట్లాడు మొదటికెళ్ళే అనుభవం. మేము చాలా 2024 పజ్జన్న మాకు అసెంబ్లీ ఎన్నికలు వచ్చినాయి మొదటిసారిగా. అదే తెలంగాణ ఉద్యమం మొదలైన తర్వాత మొట్టమొదట 2004లో ఎన్నికలు వచ్చినాయి. ఆనాడు చంద్రబాబు నాయుడు బలంగా ఉండే. మాకు తెలుగుదేశం పార్టీ నుంచి చాలా తీవ్రమైన గట్టి పోటీ, బెదిరింపులు. అప్పుడు మాకు వ్యతిరేకంగా ఉన్న వ్యక్తి, పజ్జన్నకు వ్యతిరేకంగా తెలుగుదేశం నుంచి పోటీ చేసిన వ్యక్తి అప్పటికి మంత్రి మా సికింద్రాబాద్ నియోజకవర్గంలో. ఆయన మమ్మల్ని చాలామంది కింద కార్యకర్తలను భయపడేటోళ్ళందరినీ బెదిరించుడు, పైసలు ఇచ్చుడు ఇవన్నీ జరిగినాయి ఆ రోజులలో. ఇవన్నిటికీ జడ్చెట్టోళ్ళం కాదు, బెదిరేటోళ్ళం కాదు. ఈ మోడీ, జైళ్ళు, కోర్టులు, కచీర్లు ఇవన్నీ తెలంగాణ ఉద్యమం జెండా పట్టినాడే అన్ని అనుభవం అయిపోయినాయి. మేము ఏదైనా కార్యదీక్ష తీసుకుంటే తెలంగాణ పార్టీని మీరు ఏ విధంగా ఎదుర్కోబోతున్నారు? అధికార పార్టీ ఇంతకన్నా బలమైన ప్రభుత్వాలను, రేవంత్ రెడ్డి కన్నా బలమైన ముఖ్యమంత్రులను ఎదుర్కొని నిలబడ్డ అనుభవం తెలంగాణ రాష్ట్ర సమితి, అదే ఇప్పుడు భారత రాష్ట్ర సమితికి ఉంది. మేము వీటి కోసం ఆలోచించాల్సిన అవసరమే లేదు. ఈయన చాలా చిన్నోడు. మేము గతంలో ఎదుర్కొన్న శత్రువుల కన్నా తెలంగాణకి ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంటే ఆయన చంద్రబాబుకి ఎక్కడో శిష్యుడు, చిన్న వీళ్ళు చదువుకున్న వ్యక్తి. ఈయన గురువు, ప్రొఫెసర్ అయిన చంద్రబాబు నాయుడునే ఈ నుంచి పంపించేసిన వాళ్ళం మేము. మా పజ్జన్న అప్పటి నుంచి ఉన్నాడు. తెలంగాణ ఉద్యమంలో ఎన్నో దిడుకులను, ఎన్నో దీంట్లను ఎదుర్కొని నిలబడ్డ వ్యక్తి పద్మరావు అన్న. ఆయన వెన్నుదండి ఉండి జెండా మోసిన వాళ్ళం మేము 2001 27 ఏప్రిల్ 2021 నుంచి మొదటి సభ నుంచి తెలంగాణ జెండాని భుజం మీద ఎత్తుకున్న వాళ్ళం. ఈ రేవంతులు, మన చంద్రబాబు నాయుడు, వైఎస్ రాజశేఖర రెడ్డి ఇట్లాంటి రకరకాల నాయకులు వచ్చి ఏమేమో భయపెట్టించిర్రు, ఎలగొడతామన్నారు. ఇదే దానం నాగేందర్ తెలంగాణ భవన్కు తాళం వేస్తా అన్నాడు, తెలంగాణ భవన్ని ముట్టడిస్తా అన్నాడు ఎప్పుడు రాజశేఖర రెడ్డి దగ్గర ఉండి. అటువంటి వ్యక్తిని పోనీ అని వస్తే చీర తీసుకొని బువ పెట్టినాం. ఇట్లా తినంగానే గట్ల పోయిండు. ఇక గంత బెయిమానిని కాంగ్రెస్లోకి వెళ్ళడాన్ని ఎట్లా చూస్తారు? అది మరి ఇంత చీప్ రాజకీయాలు దానం నాగేందర్కి అలవాటే. ఎందుకంటే ఆనాడు చంద్రబాబు నాయుడు కాంగ్రెస్లో ఇవ్వకపోతే చంద్రబాబు నాయుడు టికెట్ ఇస్తే గెలిచిన తర్వాత వైఎస్ రాజశేఖర రెడ్డి గెలిచి ప్రభుత్వం ఏర్పడంగానే ఆయన అనుకోలే, అసలు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని అనుకోక అందులోకి దుంకిండు. చంద్రబాబు దగ్గర పోయి దుంకంగానే దరిద్రానికి ఈయన ఓడిపోయిండు, ఈయన గెలిచిండు. ఆడ ప్రభుత్వం పోయి చంద్రబాబు ప్రభుత్వం పోయింది, మన వైఎస్ రాజశేఖర రెడ్డిది వచ్చింది. రాగానే 1 మంత్, విత్ ఇన్ ద 1 మంత్ రాజీనామా చేసిండు. అంటే ప్రజలను ఎంతగా మోసం చేసిండంటే కాంగ్రెస్ నుంచి హ్యాండ్ ఇచ్చి తెలుగుదేశంకి వచ్చిండు. తెలుగుదేశం అయినా పోనీ అని వాళ్ళు మా నాయకుడని గెలిపిస్తే ఒక్క నెల లోపలనే వాళ్ళని తన్ని, ఓటర్స్నంతా తన్ని కాంగ్రెస్లో పోయిండు రాజశేఖర రెడ్డి దగ్గరికి. పోయి పోటీ చేస్తే మళ్ళీ ఓడగొట్టిరు, ప్రజలు తిరస్కరించారు. అంత చేసినాక కూడా సిగ్గు శరం లేక ఏమంటాం ఆ భాషలు, తొండలు దొరేయాలి, ఉరి తీయాలి అనే వ్యక్తి ఈరోజు దగ్గర తీయడం ఎట్లా చూస్తారు మీరు? నేను ఏమంటున్నా అంటే ఈ
రేవంత్ రెడ్డి ఆయన తీసుకున్నాడు కదా, రేవంత్ రెడ్డి అంటే ఆయన కూడా గస్వంటోడే కాబట్టి మంచి నజరేస్తాడు. ఈయనను మొత్తం ఏమిటి ఎటు కాకుండా చేస్తాడు. ఆయనను దానం నాగేందర్ అంటే ఆయనను కనబడకుండా చేస్తాడు. ఎందుకంటే జిత్తుల మారోడు ఎవరు రేవంత్ రెడ్డి. రేవంత్ రెడ్డి జీవితం అంతా కొండీలు కొసర్లు చేసి పైకి వచ్చిన మనిషి. ఇక ఆయనకి ఏంది, ఆయన దగ్గర ఈ దానం నాగేందర్ ఏం నడుస్తుంది, ఆయనతో నలిసి పక్కకు పడేస్తాడు. సరే ఇదంతా అయిపోయింది. ఏదైతే రాజగోపాల్ రెడ్డి ఉన్నాడో మీ పైన అంటే మీ నాయకుడు ఎవరైతే కేటీఆర్ కావచ్చు, హరీష్ రావుని పట్టుకొని అందరినీ పట్టుకొని నెక్స్ట్ కవిత లిక్కర్ స్కామ్లో అరెస్ట్ అయింది. కేటీఆర్ బ్యాగ్ చదువుకొని అమెరికా పోబోతున్నాడు. కాళేశ్వరం కూడా వల్ల హరీష్ రావు కూడా ఏం చేయాలన్న దిక్కుతోచని స్థితి ఉంది. ఉద్యమకారులు అందరూ నా మాట వినండి, కాంగ్రెస్ వైపు రాండి, బీఆర్ఎస్ పార్టీగా క్లోజ్ అవుతుంది, మీ నేతకి ఎవరికైతే ఉందో కాలు ఇరిగింది, ఆయన పోయి ఫామ్ హౌస్లో అనుకున్నాడు అనే వ్యాఖ్యలు చాలా బలంగా చేస్తున్నాడు. దానిపైన రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలపైన మీరు ఎలా స్పందిస్తారు మీరు నాయకులు? రాజగోపాల్ రెడ్డికి అసలు అనుభవం లేదు, అవగాహన లేదు. నోరు ఉంది, రేవంత్ రెడ్డి మెప్పు పొందాలి. కాంగ్రెస్లో ఏదైనా ఉంటే ఆడే పస ఉంది, ఒక ఏదైనా ఉంది అక్కడ ఆ నాయకుని దగ్గర. భయపడుతున్నారా మరి మీ నాయకులు కానీ మీరు? కేటీఆర్ అంటే అయినా హరీష్ రావు అంటే అయినా భయపడేటోళ్ళే. అయితే తెలంగాణ ఉద్యమం జరుగుతున్నప్పుడు కేటీఆర్ అమెరికాలో మంచి ఉద్యోగం చేసుకుంటున్నాడు, ఆడ రాజీనామా చేసి గిడికి ఎందుకు వస్తాడు? యుద్ధాన్ని ఇడిచి పారిపోతాడు కానీ యుద్ధంలోకి వస్తాడా? మావోడు వీరుడు కాబట్టి మా నాయన కొట్లాడుతాడు. మా వాళ్ళ తట్టబుట్ట చదువుకొని పోతేను ప్లేన్ మీదే అధికారం ఉంది కదా. మోడీని ఆయన బడబాయ్ అంటుండు కదా రేవంత్. మోడీకి చెప్పి మనం మొత్తం మా వాళ్ళ పాస్పోర్ట్లు గీస్పోర్ట్లు అన్ని తీసి దాచిపెట్టుకోమాను. గది నీ దగ్గర నీ రాష్ట్రంలో నువ్వు ఆడ మీ బడబాయ్ ఉన్నాడు, ఇద్దరు కలిసి మా వాళ్ళ పాస్పోర్ట్లే బంద్ చేయర్రి. గెయ్యి ఒరుడు ఎందుకు రా భయ్ మైకలమ్మ గట ఏమంటావు? ఈ మీకు దమ్ములు ఉంటే ఇప్పుడు మీ కాంగ్రెస్ వాళ్ళకి కరెక్ట్ ఉంటే రేవంత్ రెడ్డి తెల్లి సంఖ్యలు తెచ్చుకొని ముఖ్యమంత్రిని భుజాల మీద పెట్టుకొని కాంగ్రెస్ వాళ్ళకి సిగ్గు అనిపించాలి. నేను ఇది వరకు కూడా చెప్పిన ఒక్కరికి రేషం వస్తలేదా? రేవంత్ రెడ్డి మన మీ కాంగ్రెస్లా పిచ్చోళ్ళలాగా భుజాలు కాయగాసి తిరిగిన వాళ్ళు చాలా మంది ఉర్రు. వాళ్ళకెందుకు ముఖ్యమంత్రి ఇస్తలేవు నువ్వు? గీన అటుకెళ్ళి వస్తే అంటే మీకు చేత కదా మీరే చెప్పుకున్నట్టు కదా. కాంగ్రెస్లో ఉన్న సీనియర్ నాయకులు, కాంగ్రెస్ రక్తం ఉన్నోళ్ళు, కాంగ్రెస్ జీన్స్ ఉన్నోళ్ళు మాకు శాత కాదు మేము సౌటలం అని చెప్పి పక్కకేళ్ళు వచ్చిన ఒక మా మావాడు మంచిగా చెప్పిండు. మా చమకుర మల్లన్న చెప్పిండు, నువ్వు బ్రోకరు, బ్లాక్ మెయిలరు, అది ఇదని అన్నీ చెప్పిండు. ఆయన నాకు తెలియదు మరి ఆయన బ్లాక్ మెయిల్ చేసినట్టుండు. ఆయన పైసగల్లోడు కదా ఎవరు మల్లారెడ్డి. ఆయన ఏదో తప్పని చేసిండో ఏం చేసినా మీరు ఏం చూసినా బ్లాక్ మెయిల్ చేసిండు ఆయనను. కాబట్టి ఆయన చెప్పిండు. మరి గీ బ్లాక్ మెయిలర్ని గీ లఫుట వ్యక్తిని వీళ్ళు ఎందుకు తెచ్చి నెత్తి మీద పెట్టుకోరు? మంచి వాళ్ళు బట్టి మిక్కిర మార్కానికి మరి ఇప్పటికైనా మంచి వ్యక్తి అయినా కూర్చోబెడితే ఆయన ఏమంటుండు, నేను తిప్పుతున్నా వీరుని శూరుని అని ఆయన చెప్తుండు. ఇక ఆయనే గట్లా చెప్తే మనం ఏం చేస్తాం చెప్పు? అదంతా ఇక మళ్ళీ వస్తే ఇది కూడా ఉంటుందో పోతుందో. రైతులు ఇంకొక 6 నెలల్లో ఈ పార్లమెంట్ ఎన్నికలు అయిన తర్వాత కాంగ్రెస్ అన్నోళ్ళు కనబడితే ఊర్లలోకి రానియరు వీళ్ళను. ఎందుకంటే పంటలు ఎండిపోతున్నాయి, తాగునీళ్ళు లేవు, రైతు బంధు పడతలేదు. ఈ మళ్ళీ ఏదింది ఆసరా పథకాలు కూడా ఇస్తలేరు. 4,000 ఇస్తానన్నారు, 2,000 సగం ఇస్తలేరు టైంకు. సికింద్రాబాద్ కిషన్ రెడ్డి పరిస్థితి కిషన్ రెడ్డి అంటే అయినా అది అంబర్పేట వాళ్ళు ఒక్క తందన్నీరు. అప్పుడు తంత వచ్చేసి సికింద్రాబాద్లో పడ్డాడు. ఆ కిస్మత్ బాగుండో ఏదో అయ్యి పార్లమెంట్ మెంబర్గా గెలిచిండు. గెలవంగానే ఏమైంది, తెలంగాణకు కూడా ఒక మంత్రి పదవి ఇవ్వాలి కదా, 29 రాష్ట్రాలు ఈ రాష్ట్రానికి కూడా ప్రాతినిధ్యం ఇవ్వాలని చెప్పి ఇక ఉన్నోడేవాడు ఆడుబుడు బుక్కలోడోడు కరీంనగర్ నుంచి గెలిచిండు చూడు, అదే బండి సంజయ్. ఆడు ఎంత తల్లి తక్కువ అంటే ఎంత శాతగానోడు అంటే బీజేపీ పార్టీ గత్సంటోన్గా అధ్యక్ష పదవి ఇచ్చింది. మైనంపల్లి హనుమంతరావు అంటే ఆయన అరే గుండు బొండు అంటే ఆయనకి రేషం లేదు. పోలీస్ స్టేషన్లో పోయి ఒక కంప్లైంట్ ఇచ్చే శాతగానోడు పోలీస్ స్టేషన్లో పోయి వాళ్ళ కార్పొరేటర్ను కొడితే మల్కాజ్గిరిలో పోయి చూసే మైనంపల్లి అది అని పెద్ద పెద్ద మాటలు మాట్లాడగానే ఆ మైనంపల్లి ఆయన ముందే రౌడీ షీటరు, ఓ ఏకేసా గోకేసా రే గుండు అని మీడియాని పెట్టి మీడియా సమక్షంలో రే గుండు అయిపోయినవురా అంటే ఏంది అది చంపేస్తారా అని బెదిరించిండు. ఆయన మీద కేసులేవి ఎందుకు పెడతలేరు? ఓ లిక్కర్ స్కామ్ అంటుండు బహిరంగంగా ఆని కొట్టిండు, కార్పొరేటర్ని కొట్టిండు మైనంపల్లి హనుమంతరావు అంటేనా. పోయి అరే తురే అని హరీష్ రావుని తిడతాడు. బహిరంగ రౌడీయిజం చేస్తుంటే పోలీస్ డిపార్ట్మెంట్ ఏం చేస్తున్నాయి? న్యాయస్థానాల్లో నేను అడుగుతున్నా, ఇటువంటి వ్యక్తుల మీద ఎవరు కంప్లైంట్ ఇవ్వకుండా. ఎందుకంటే కంప్లైంట్ ఇవ్వడానికి పాపం ప్రజలు భయపడుతారు. అంత భయభ్రాంతుల్ని చేసిన వ్యక్తి మైనంపల్లి హనుమంతరావు.
ఆయన మీద సుమోటోగా కేసులు బుక్ చేయాలని నేను న్యాయస్థానాలను కోరుతున్నా. న్యాయస్థానాలు అయిన దానికి కాని దానికి అప్పుడప్పుడు సుమోటో కేసులు చేస్తుంటుంది. న్యాయస్థానాలను రిక్వెస్ట్ చేస్తున్నా, ఈ భారతదేశం కేవలం న్యాయ వ్యవస్థ మీద ఆధారపడే ఇలా ప్రజాస్వామ్యం బతుకుతున్నది. ఎవ్వరి మీద నమ్మకం లేదు. అది కక్ష సాధింపు చర్య. ఇప్పుడు ఏంటంటే కేసీఆర్ని భయపెట్టియాలి. బీఆర్ఎస్ ఇక్కడ బలంగా ఉంది. ఏ సింపతి కొట్టేయడానికి మేమే బేడీలు వేసుకున్నామా? మేము ఇక్కడ ఈడీ మేమే పంపించుకున్నామా? కేంద్రంలో మేము ఉన్నామా? కేంద్రంలో మేము ఏమన్నా ప్రభుత్వంలో ఉన్నామా? కేంద్రంలో ఉన్న బీజేపీ ఏమో వాళ్ళకు క్రేజ్, అంటే వాళ్ళకు పేరు రావాలని మేము అరెస్ట్ చేసినామని వాళ్ళు. ఇగో రేవంత్ రెడ్డి అంత భారతదేశ చరిత్రలో రేవంత్ రెడ్డి అంత నీచ నికృష్టపు వ్యక్తి ఇంకొక నాయకుడు లేడు. ఎట్లా అంటే 10 మర్డర్లు చేసిన అది వేరే, 20 మానభంగాలు రేపులు చేసిన అది వేరే. మొత్తం భారత ప్రజాస్వామ్యాన్ని బహిరంగంగా టీవీల ముందర హత్య చేయబోయి దొరికిన పెద్ద హంతకుడు. ఈ భారతదేశంలో అతిపెద్ద ముద్దాయి అక్యూజ్డ్ అంటే ఆయన లోపలేసి సుప్రీంకోర్టు న్యాయ విచారణ చేయాలి. ప్రజాస్వామ్యాన్ని హత్య చేయబోయిన ఈ రేవంత్ రెడ్డికి శిక్ష చేయాలి. ఓకే, నెక్స్ట్ ఎట్లా ఉండబోతుంది సికింద్రాబాద్ నియోజకవర్గంలో మా పద్మారావు అన్న ఎక్కడ కూడా ఇన్ని 20 ఏళ్ళ నుంచి ఎమ్మెల్యేగా ఉన్నాడు. అంతకుముందు కూడా ప్రజా జీవితంలో ఉన్నాడు. ఈయన ఎటువంటి చెడ్డ పనులు చేయలే, ఆయనకు మచ్చ లేదు. ఎవరన్నా చూపించమనండి, ఆయన మీద ఎటువంటి ఆరోపణలు లేవు. నికార్స్ అయిన వ్యక్తి, అందరితో అహంకారం ఉండదు, అందరితోని కలిసి మాట్లాడతాడు. చిన్నోళ్ళతోని పెద్దోళ్ళతోని. మేము కూడా నాయకులుగా ఉన్నప్పుడు మేము ఎప్పుడు కలిసి ఆయన పెద్దోడు ఎమ్మెల్యేగా ఉన్నా కూడా మా ముంగట ఎప్పుడు ఎమ్మెల్యే లాగా అహంకారం పెట్టుడో దర్పం పెట్టుడో చేయలే. ఆయన అన్నీ కలిసిపోయి మంచిగా ఉంటాడు. ఏదైనా పోయి మనం అడిగితే ఆయన చేయగలిగిందంతా చేస్తాడు. మళ్ళీ 24 hours ఆయన అందుబాటులో ఉండే వ్యక్తి, స్పందించే వ్యక్తి. కాబట్టి ఇప్పుడున్న ఈ ముగ్గురు అభ్యర్థులల్లో చాలా బలమైనోడు, ఉత్తముడు, మంచి వ్యక్తి, ప్రజాస్వామ్యానికి అక్కరకు వచ్చేటోడు, సికింద్రాబాద్ నియోజకవర్గ ప్రజలకు అక్కరకు వచ్చేటోడు పద్మరావు అన్న. ఇక ప్రజలు ఆయనకి వేస్తేనే ఈ ప్రజలు గట్టి ప్రజలు.